విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2025 పేరుతో ఏర్పాటు చేసిన నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 30 కళాశాలలు పాల్గొని 650 ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్స్పోలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇగ్నైట్ 2K25 ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గాను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు 3000 నుంచి 4000 మంది విద్యార్థులు 600 ప్రాజెక్ట్స్ తోటి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగడం తెలంగాణలోనే ఇది మొదటిసారి. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్కి కారణం మా డైరెక్టర్ మోహన్ సార్, ప్రిన్సిపల్ లోకనాథన్ సార్, డీన్, ఫ్యాకల్టీస్, కన్వీనర్ రాము సార్, అందరు ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నందు నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఇగ్నైట్ 2K25తో ఈ రోజు ఘనంగా నిర్వహించబడి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపుగా 3000 మంది విద్యార్థులు, 600 మంది ప్రాజెక్టులు బ్యాచెస్ ఇక్కడ జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఇగ్నైట్ 2K25కి దాదాపుగా 45 ఇంజనీరింగ్ కాలేజెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి అదేవిధంగా దేశ ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం పిల్లలు చేసే యొక్క ప్రాజెక్టు ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోలో ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ తో ఐడెంటిఫై చేసి వాళ్ళు హానర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అదేవిధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇక ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మనం పేటెంట్ గా కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ యొక్క ప్లాట్ఫామ్ పిల్లలకి అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పోని పార్టిసిపేట్ చేసినట్టు అదర్ కాలేజెస్ అందరూ కూడా బెనిఫిట్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.